వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం హత్య కేసులో నిందితుడిగా తనని మాత్రమే చేర్చారు, కానీ ఆ హత్యను చేయడానికి ప్రోత్సహించిన ప్రధాన వ్యక్తులపై ఆధారాలు ఇచ్చిన వారిని మాత్రం కేసు నుంచి తప్పించారని, మరోసారి కేసును విచారించి అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే విధంగా ఆదేశాలు, చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కు పిటిషన్ అందజేశాడు ఓ హత్య కేసులోని ప్రధాన నిందితుడు అందజేసిన పిటిషన్ మీడియా ముందు ఇచ్చిన వాంగ్మూలం వివరాల ప్రకారం 2017 ఫిబ్రవరి 23న జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో RTA యాక్టివిస్ట్ వాకిటి మధుబాబుపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో పోలీసులు ప్రధాన నిందితుడిగా సురారం కాలనీకి చెందిన హనుమండ్ల బాలరాజు, సహాయం విధులుగా మహమ్మద్ ఇస్మాయిల్ దండరాజులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. కాగా వీరిలో ప్రధాన నిందితుడిగా ఉన్న హనుమండ్ల బాలరాజు కేసు విచారణ సమయంలో అప్పటి బాలానగర్ ఏసీపీ గోవర్ధన్ కు ఈ హత్యను ప్రేరేపించి ఆర్థికంగా సహకరించినట్లుగా మహమ్మద్ రషీద్, ప్రస్తుతం కాంగ్రెస్ లీడర్, శివరాత్రి యాదగిరి కుత్బుల్లాపూర్ మండల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు రావుల శేషగిరి, గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ల పేర్లను వాంగ్మూలంలో తెలిపానని, అందుకు సంబంధించిన ఆధారాలు అందజేసినప్పటికీ వారి పేర్లను కేసులో నమోదు చేయకుండా ఆ సమయంలో ఈ హత్యాయత్నంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తానని నమ్మించిన ఏసీపీ గోవర్ధన్ ఆధారాలు తీసుకున్న అనంతరం ఏ విధంగా చర్యలు తీసుకోకపోగా హత్యకు ప్రేరేపించిన వారిని కేసును తప్పించి తనని మాత్రమే ప్రధాన నిందితుడిగా చేర్చి ఛార్జ్ షీట్ ఫైల్ చేశారని ఆరోపించారు. కాబట్టి ఈ కేసును పునః విచారించి సరైన విధంగా హత్యకు ప్రేరేపించిన, ఆర్థికంగా తోడ్పాటు అందించిన వారిపై సైతం కేసు నమోదు చేసి వారిపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని విన్నవించినట్లు తెలిపారు. నేరం జరగక ముందు వాకిటి మధుబాబును హత్య చేసేందుకు ప్రేరేపించడానికి జరిగిన పలు సమావేశాలలో మహమ్మద్ రషీద్, రావుల శేషగిరి, శివరాత్రి యాదగిరిలతో పాటుగా పలు పాఠశాలల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు అని, వారి పేర్లు తెలియకపోగా గుర్తుపట్టగలరని హత్యా కేసులో నిందితుడిగా ఉన్న బాలరాజు తెలిపారు. నా పేరు హనుమండ్ల బాలరాజు, సురారంలో ఉంటాను. గతంలో 2017లో వాగిడి మొదలు పైన హత్యాయత్నం చేశాను. దానికి సంబంధించి వివరాలు ఏసీపీకి ఇవ్వడం జరిగింది. దాని తాలూకా దాని ఇంకా ఉన్నవాళ్ళు శివరాత్రి యాదగిరి స్కూల్ యాజమాన్యం ప్రెసిడెంటు, కార్పొరేటర్ రావుల శేషగిరి, సయ్యద్ రషీదు ముగ్గురు కలిసి నన్ను ప్రభావాలు పెట్టి కేసు సోషల్ యాక్టివ్ RTA యాక్టివ్ వాకిటి మధుబాబు పైన హత్యాయత్నం చేయించారు. వీళ్ళు ప్రభావాలు పెట్టి వీరు ఏసీపీకి వీళ్ళకి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ ఇచ్చాను. ఏసీపీ గోవర్ధన్ గారికి ఇస్తే వాళ్ళని కేసులో బుక్ చేస్తా అని బుక్ చేయలేదు. కేసులో బుక్ చేయలేదు. ఇంకా నాతో ఏమనంటే చేస్తామంటే మధుబాబు ఇచ్చిన వాంగ్మూలం కూడా స్టేట్మెంట్లో కూడా శివరాత్రి యాదగిరి పేరు యాడ్ అయి ఉన్నది. పోలీసు ఎటువంటి చర్య తీసుకోలేదు. నన్ను నాతో ఉన్న ఇద్దరు పిల్లల్ని అన్యాయంగా కేసులో బుక్ చేసారు. నాతో ఉన్న ఇద్దరు పిల్లల్ని అన్యాయంగా కేసులో బుక్ చేసారు. ఇప్పుడు ఏ విషయం పట్టించుకోవట్లేదు. దానికి కారణం నేను ఒక్కనే కేసులో బలైపోయాను. వాళ్ళని కూడా ఇంటి పరిస్థితుల్లో ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పి నేను గవర్నర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారికి దీనికి సంబంధించి నాకు ఏదన్నా న్యాయం చేయాలి. పోలీసు వాళ్ళు వీళ్ళు చర్య తీసుకొని వాళ్ళని వెంటనే కేసులో బుక్ చేసి FIR బుక్ చేసి మళ్ళీ రీఓపెనింగ్ చేయించాలని పోలీసులకు మనవి చేసుకుంటున్నా మీడియా ద్వారా. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, MR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. MR కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.